హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 5వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి, అస్సాం ప్రభుత్వానికి, అలాగే ఉల్ఫా యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అంటాం. ఈ మూడింటికి మధ్య ఒక త్రైపాక్షిక సంధి అనేటటువంటిది జరిగింది. ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ అన్నటువంటిది. దీని ప్రకారం ఏంటి, ఇప్పుడు ఉల్ఫాకి చెందినటువంటి 2 వర్గాలు ఉన్నాయి. అందులో ఒక వర్గం మాత్రమే ఇప్పుడు ఇటు అస్సాం ప్రభుత్వంతోనూ కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చల్లో పాల్గొంది, శాంతి ఒప్పందం అనేది కుదుర్చుకుంది. ఇంకొక వర్గం అన్నటువంటిది దీనికి ఓకే చెప్పలేదు. ఈ నేపథ్యంలో మనకి నార్త్ ఈస్ట్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. నార్త్ ఈస్ట్ మ్యాప్ అన్నటువంటిది ఒకసారి చూసుకోవాలి. 7 సిస్టర్స్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, ఇవన్నీ కూడా ఏ ఏ దేశాలతో అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ వేటితో కలిగి ఉన్నాయి, ఏ ఏ స్టేట్స్ ఎన్ని స్టేట్స్తో బార్డర్ని కలిగి ఉన్నాయి ఒక్కసారి చూడాలి. ఇటు మనం చూస్తే త్రిపుర అన్నటువంటిది వచ్చేసరికి మొత్తం ఒక ఇంటర్నేషనల్ బార్డర్ అలాగే 2 స్టేట్ బార్డర్స్ని కలిగి ఉంది. ఏంటి ఆ 2 స్టేట్ బార్డర్స్? ఒకటి అస్సాం అన్నటువంటిది, 2 మిజోరాం. అదే మిజోరాంకి వచ్చేసరికి 2 ఇంటర్నేషనల్ బార్డర్స్ని కలిగి ఉంది, అలాగే 3 స్టేట్స్తో కూడా దీనికి బార్డర్ ఉంది. ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏంటి? ఒకటి బంగ్లాదేశ్, 2 మయన్మార్. స్టేట్స్ వచ్చేసరికి 1 త్రిపుర, 2 అస్సాం, 3 మణిపూర్. అదే మణిపూర్ చూడండి, ఒక ఇంటర్నేషనల్ బార్డర్ని కలిగి ఉంది, అవునా, మయన్మార్తో. ఒకవైపు వచ్చేసరికి అస్సాంతోనూ, మిజోరాంతోనూ, నాగాలాండ్తోనూ 3 స్టేట్స్తో బార్డర్ని కలిగి ఉంది. నాగాలాండ్కి వచ్చేసరికి ఇది కూడా ఒక్క ఇంటర్నేషనల్ బార్డర్ని కలిగి ఉంది మయన్మార్తో. మరి స్టేట్స్కి వచ్చేసరికి ఇటు మణిపూర్, ఇటు అస్సాం, ఇటు అరుణాచల్ ప్రదేశ్ 3 స్టేట్స్తో ఇది బార్డర్ని కలిగి ఉంది. అరుణాచల్ ప్రదేశ్ చూడండి, ఇది 3 దేశాలతో ఇది బార్డర్ని కలిగి ఉంది. 3 ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయి. ఒకటేమో భూటాన్, రెండోది వచ్చేసి చైనా, మూడవది వచ్చేసి మయన్మార్. అలాగే రాష్ట్రాలకు సంబంధించి చూస్తే 2 రాష్ట్రాలతో ఇది సంబంధం కలిగి ఉంది. ఏంటి ఆ 2 రాష్ట్రాలు బార్డర్ని కలిగి ఉన్నటువంటివి? ఒకటి నాగాలాండ్ అన్నటువంటిది, 2 అస్సాం. అదే అస్సాం చూడండి, ఎన్ని రాష్ట్రాలతో బార్డర్, అస్సాం అన్నటువంటిది ఇంటర్నేషనల్ బార్డర్ని ఎన్ని దేశాలతో కలిగి ఉంది అంటే 2 దేశాలతో. ఒక బంగ్లాదేశ్, అవునా, ఒక బంగ్లాదేశ్ అలాగే ఒక భూటాన్తో ఇది బార్డర్ని కలిగి ఉంది. అయితే ఎన్ని రాష్ట్రాలతో కలిగి ఉంది అంటే చూడండి, ఇటువైపు వెస్ట్ బెంగాల్ అన్నటువంటిది, ఇటు మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అలా 7 రాష్ట్రాలతో ఇది బార్డర్ని కలిగి ఉంది. ఇటు మేఘాలయ కూడా. మరి మేఘాలయ వచ్చేసరికి ఒక్క ఇంటర్నేషనల్ బార్డర్ అన్నటువంటిది మేఘాలయకి ఉంది, అవునా, ఏంటి, బంగ్లాదేశ్తో. మరి ఎన్ని స్టేట్స్తో బార్డర్ని కలిగి ఉంది అంటే ఒక్క స్టేట్ మాత్రమే, అస్సాం అన్నటువంటిది. సో ఒక ఇంటర్నేషనల్ బార్డర్, ఒక స్టేట్ బార్డర్ని కలిగి ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చికెన్ నెక్ కారిడార్ అని పిలుస్తూ ఉంటాం మనము. ఈ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన చికెన్ నెక్ కారిడార్ అన్నటువంటిది నార్త్ ఈస్ట్ కనెక్ట్ చేయడానికి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఇప్పుడు మనం ఇష్యూస్ చూసుకుంటే బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులు పెట్టడం అన్నటువంటిది మన భారతదేశానికి ఒక కన్సర్న్ ఉంది. అలాగే ఇప్పుడు ఇండియా మయన్మార్ బార్డర్ నుంచి డ్రగ్ ట్రాఫికింగ్ అన్నటువంటిది, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ చేయటం కానివ్వండి, యాంటీ జుంటా రెబల్స్ ఇక్కడ నుంచి కార్యకలాపాలు కొనసాగించటం, ఇవన్నీ కూడా ఇష్యూస్గా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఒకటి ఇప్పుడేంటి, ఈ ఇండియా మయన్మార్ బార్డర్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఉన్నటువంటి అక్కడ ఫ్రీ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయటం అన్నటువంటిది ఒక నిర్ణయం. రెండవది, ఇప్పుడు బంగ్లాదేశ్ అన్నటువంటిది చైనాతో ఇలా ప్రాజెక్టుల్లోకి తీసుకోవటానికి ఓకే చెప్పడానికి మన భారతదేశ అభిప్రాయం కూడా బంగ్లాదేశ్ అడిగింది. నెక్స్ట్ చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకి వెళ్లారు. మరి దీనికి సంబంధించి లక్షద్వీప్ యొక్క మ్యాప్ అన్నటువంటిది మనకి తెలియాలి. ఇక్కడ చూడండి ఒకసారి, నార్మల్గా 8 డిగ్రీ ఛానల్ అన్నటువంటిది ఇటు లక్షద్వీప్ని, మాల్దీవ్స్ని వేరు చేస్తుంది. 9 డిగ్రీ ఛానల్ అన్నటువంటిది లక్షద్వీప్లో ఉన్నటువంటి వివిధ రకాల అటాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వేరు చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏమైంది అంటే లక్షద్వీప్ పర్యటనకి మన ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళటం జరిగింది. అందులో భాగంగా ఈయన స్నార్కెలింగ్ చేశారు. స్నార్కెలింగ్ అంటే ఏంటి, సముద్రంలో చేసే ఒకలాంటి డైవింగ్ అనుకోవచ్చు. అయితే స్నార్కెల్ అనేటటువంటి ఒక ట్యూబ్, ఒక డైవింగ్ మాస్క్ అన్నటువంటిది ముఖానికి ధరించి సముద్రం లోపల ఈత కొడతారు. ఈ స్నార్కెలింగ్ వల్ల సముద్ర గర్భంలో పర్యావరణాన్ని, జీవరాశుల్ని కూడా అన్వేషించవచ్చు. అయితే ఇక్కడ అంతరార్థం ఏంటి, టూరిజం పర్పస్ని పెంచటం దీని యొక్క లక్ష్యం.
ఇక్కడ మరింత గమనించాలి. ఒకవైపు మాల్దీవ్స్కి మనకి మధ్య ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయవునా. మాల్దీవ్స్ నుంచి మన భారత బలగాల్ని వెనక్కి వెళ్ళిపోమ్మనటం కానివ్వండి, ఇలా డిఫరెన్సెస్ వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మాల్దీవ్స్ అన్నటువంటిది ఎక్కువగా మన భారతదేశం నుంచి టూరిస్టులు వెళ్ళేటటువంటి ప్రదేశం. మరి ఆ టూరిజంని మన దేశంలోనే మనం మరింతగా పెంపొందించుకుంటే అందులో ఒక మార్గమే లక్షద్వీప్ ఐలాండ్స్, వీటిని డెవలప్ చేయటం. నెక్స్ట్ చూడండి, కవచ్ అన్నటువంటి వ్యవస్థ. ఏంటి కవచ్ అన్నటువంటిది? ఇది యాంటీ కొలిజన్ సిస్టమ్. ట్రైన్స్ అన్నటువంటివి రెండు ఢీ కొట్టకుండా, అంటే పరస్పరం ఢీ కొట్టకుండా నిరోధించేటటువంటి ఒక వ్యవస్థే ఈ కవచ్ అన్నటువంటిది. అయితే రీసెంట్గా దీన్ని మధుర, పల్వాల్ దగ్గర పరీక్షించడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వేలో 3 మార్గాల్లో ఇప్పటిదాకా దీన్ని ప్రవేశపెట్టిన గరిష్టంగా గంటకి 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైళ్లలో ఇది ఎలా పనిచేస్తుంది అన్నటువంటి చూశారు. ఇప్పుడు ఆ వేగాన్ని 140 కిలోమీటర్లకు పెంచి పరీక్షిస్తే అది విజయవంతమైంది. తర్వాత 160 కిలోమీటర్ల వేగం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రామాలయం నిర్మాణానికి సంబంధించి. ఇక్కడ రోజు చెప్తూనే ఉన్న ఈ ఆర్టికల్ వచ్చినప్పటి నుంచి నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఈ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? నార్మల్గా బేసిక్ ఫామ్ అనేసి టెంపుల్ ఆర్కిటెక్చర్కి ఒకటి ఉంటుంది. అయితే అందులోకి వచ్చేసరికి మళ్ళీ ఇటు మన ఇండియన్ ఆర్కిటెక్చర్ని 3 రకాలుగా మనము కేటగరైజ్ చేస్తాము. ఏమని? ఒకటి ద్రవిడ, అలాగే వెసరా అనేసి, అలాగే నగర అనేసి. ఈ 3 ఆర్కిటెక్చరల్ స్టైల్స్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, వీటిలో ఉండే యూనిక్నెస్ ఏంటి అన్నట్టుగా నోట్స్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ గమనించాలి, దశరథ మహారాజు అంటే శ్రీరాముడి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ దశరథ మహారాజు మరణించిన తర్వాత అతనికి అక్కడే దహన సంస్కారాలు నిర్వహించి ఒక సమాధిని నిర్మించడం జరిగింది. అయితే రామాలయాన్ని ప్రారంభించిన తర్వాత భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని యూపీ ప్రభుత్వం అయోధ్యలో ప్రాశస్త్యం ఉండేటటువంటి అంటే ఫేమస్ ప్లేసెస్ ఇంకొన్నింటిని కూడా మరింతగా అభివృద్ధి చేస్తోంది. అందులో దశరథ్ సమాధి స్థల్ అన్నటువంటిది కూడా ఒకటి. దీనిని పర్యాటక ప్రదేశంగా చేస్తూ ఉంది. అయితే ఇది శ్రీరామ మందిరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, సరయూ నది తీరంలో. గుర్తుంచుకోవాలి, సరయూ రివర్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పప్పు ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి, పల్సెస్ ప్రొడక్షన్కి సంబంధించి. అయితే మన భారతదేశం అన్నటువంటిది మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అన్నటువంటిది ఉంది, అవునా. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ద్వారా పల్సెస్ యొక్క ప్రొడక్టివిటీని మరింతగా పెంచాలి. అలాగే అగ్రికల్చర్ సెక్టార్లో కూడా పల్సెస్కి సంబంధించి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ తీసుకురావాలి అన్నట్టుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అన్నటువంటిది కూడా దీనికి సంబంధించి పనిచేస్తుంది. మరి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, అమిత్ షా కందుల సేకరణకి సంబంధించి ఒక వెబ్సైట్ని తీసుకొచ్చారు. అందులో భాగంగా 2027 కల్లా పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధిని సాధించాలని మన దేశం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది అనేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే మనకి ఇండియన్ ఇనిషియేటివ్స్ అన్నటువంటివి తెలియాలి. ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? అందులో ఒకటి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పల్సెస్ అన్నటువంటిది ఒకటి. దీని కింద మనం చూస్తే ఈ ఫార్మర్స్కి అసిస్టెన్స్ అనేది అందించటం, క్రాపింగ్ సిస్టమ్ని డెమాన్స్ట్రేట్ చేయటం, సీడ్ ప్రొడక్షన్కి సంబంధించి లేదా హై ఈల్డింగ్ వెరైటీస్ సీడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం, ఫార్మ్ మిషనరీని ఇంప్రూవ్ చేయటం, వాటర్ అప్లికేషన్ టూల్స్ని ఎఫిషియెంట్గా వాడుకునేలాగా చూడటం, ప్లాంట్ ప్రొటెక్షన్ మెజర్స్ని ఇవ్వటం, అలాగే కృషి విజ్ఞాన్ కేంద్ర అన్నటువంటి ఉంటాయి కేవీకేస్. ఈ కేవీకేస్ ద్వారా టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్స్ అందించటం, ఇలాంటివన్నీ. అలాగే ఇక్కడ మనం గమనించాలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఇది కూడా ఈ సీడ్ వెరైటీస్ని డెవలప్ చేయడంలో చాలా ప్రముఖ పాత్రను వహిస్తుంది. అలాగే మనకి పల్సెస్కి సంబంధించి పిఎం ఆశా అన్నటువంటి స్కీమ్ ఉంది, అవునా. ఏంటి పిఎం ఆశా అన్నటువంటి స్కీమ్? ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్ష అభియాన్ స్కీమ్ అనేసి పిలుస్తాము. 2018లో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. అలాగే ఒకవైపు వచ్చేసరికి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అనేసి, అలాగే ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ స్టాకిస్ట్ స్కీమ్ అనేసి, అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ అందించటం అంటే ప్రైస్ సపోర్ట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయటం, అవన్నీ కూడా దీని కింద ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇండియా అన్నటువంటిది మొత్తం గ్లోబల్ ప్రొడక్షన్లో 25% పప్పు ధాన్యాలు మనమే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. లార్జెస్ట్ ప్రొడ్యూసర్, అలాగే లార్జెస్ట్ కన్జ్యూమర్, లార్జెస్ట్ ఇంపోర్టర్ కూడా మనము గమనించాలి. పల్సెస్ ఇటు ఖరీఫ్లోనూ ఇటు రబీ సీజన్స్లో ఎక్కువ పండుతూ ఉంటాయి. కానీ రబీ పల్సెసే టోటల్ ప్రొడక్షన్లో 60% ఉంటాయన్నమాట.
రబీ టైంలో మనం పండించేటటువంటి పల్సెస్. దీనికి సంబంధించి 2020లో కూడా పల్స్ ప్రొడక్షన్ గురించి ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఒకసారి చూసుకోవాలి. అయితే మన భారతదేశంలో టాప్ 5 పల్సెస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటి అనేసి మనకి తెలిస్తే బాగుంటుంది. 1 మధ్యప్రదేశ్, 2వది మహారాష్ట్ర, 3వది వచ్చేసరికి రాజస్థాన్, 4 యూపీ, 5వది వచ్చేసరికి కర్ణాటక. ఇవి మొదటి 5 రాష్ట్రాల్లో ఉన్నాయన్నమాట పల్సెస్ ప్రొడక్షన్కి సంబంధించి. నెక్స్ట్ చూడండి, జపాన్లో రీసెంట్గా 7.6 తీవ్రతతో రెక్టర్ స్కేల్ మీద 7.6 తీవ్రతతో భూకంపం రావటం జరిగింది. ఎన్నోసార్లు అక్కడ భూమి కంపించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నాశనమైంది. అక్కడ మృతుల సంఖ్య చూడండి 81కి పెరిగింది. చాలామంది ఆచూకీ అనేటటువంటిది గల్లంతైంది. ఈ నేపథ్యంలో అర్త్ క్వేక్స్ గురించి డీటెయిల్డ్గా మనకి తెలియాలి. దీని గురించి ఒక్కసారి మీ నోట్స్ ఓపెన్ చేసి క్లియర్గా చూసుకోండి. అయితే మనకి ఎప్పుడైనా కూడా ఒక టాపిక్ చదువుకున్న తర్వాత టాపిక్ చదివినంత వరకు ఇది మనకి తెలిసిందే కదా అనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒక్కసారి చేసి చూడండి. అప్పుడు మనకు ఎంతవరకు తెలుసు అన్నటువంటిది మనకు అవగాహన వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇజ్రాయెల్ హమాస్ వార్కి సంబంధించి ఇక్కడ దక్షిణ గాజాలో ఒక సేఫ్ జోన్ మీద ఇజ్రాయెల్ అన్నటువంటి వైమానిక దాడి జరిపింది. అందులో 12 మంది మృతి చెందారు. అందులోనూ ఎక్కువగా చిన్నారులే ఉన్నారు. అయితే ఈ మృతదేహాల్ని ఖాన్ యూనిస్లో ఉన్నటువంటి ఆసుపత్రికి తర్వాత తరలించారు. అలాగే ఇంకొక వైపేమో హౌతీ రెబల్స్ నౌకల మీదికి మానవరహిత సీ డ్రోన్లను ప్రయోగిస్తూ ఉంది. ఒకవైపేమో ఇజ్రాయెల్ హమాస్ మీద దాడులు చేస్తూ ప్రతిదాడులు చేస్తూ ఉంటే, ఇంకొక వైపు హౌతీ రెబెల్స్, యెమెన్కి సంబంధించినటువంటి హౌతీ రెబెల్స్ వీళ్ళు హమాస్కి మద్దతుగా ఇలా మానవరహిత డ్రోన్లతోనూ హైజాకులు చేస్తూ ఇలా వివిధ రకాలుగా తమ సపోర్ట్ని అందిస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మూలపేట పోర్టుకు సంబంధించి. మూలపేట అన్నటువంటిది ఎక్కడ ఉంది? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంది. అక్కడ పోర్టుని నిర్మిస్తూ ఉన్నారన్నమాట. మనం గమనిస్తే ఇక్కడ పోర్టు దాదాపు 4,362 కోట్ల రూపాయల ఎస్టిమేటెడ్ కాస్ట్తో నిర్మిస్తున్నారు. అయితే 2 సంవత్సరాల్లోపు దీన్ని పూర్తి చేస్తామన్నట్టుగా దీన్ని ఇనాగ్రేట్ చేసేటప్పుడు సీఎం చెప్పారు. మరి ఈ నేపథ్యంలో తొలి దశలో పోర్టుకు సంబంధించి చూడండి, మొత్తం 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో అభివృద్ధి చేస్తారు. 2వ దశలోకి వచ్చేసరికి అంటే తుది దశలోనేమో 83.3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో దీన్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది. తొలి దశలో 4 బెర్తుల్ని అభివృద్ధి చేస్తారు. అలాగే నౌకలకి సంబంధించి మొత్తం 20,000 DWT పరిమాణంతో దీన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. దీనికి అవసరమైన భూమి అంతా 1,254 ఎకరాలు. దక్షిణ బ్రేక్ వాటర్ ఏమో 2,455 మీటర్లు. ఈ డేటా అన్నటువంటిది మనకు అక్కర్లేదు. తీర రక్షణ చూడండి, 1000 మీటర్ల తీర రక్షణ అనేటటువంటిది అందిస్తారు. డ్రెడ్జింగ్ అంటే లోపలికి డ్రెడ్జ్ చేస్తారు కదా ఈ పోర్టు నిర్మించేటప్పుడు, అది ఏమో 15.85 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ చేస్తారు. అప్రోచ్ ఛానలే దీనికి 3.3 కిలోమీటర్లు ఉంటుంది. నీరేమో గొట్టా బ్యారేజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 0.5 MLD నీటి సరఫరా అనేది చేయటం జరుగుతుంది. రైలు నిర్మాణం వచ్చేసరికి 10.6 కిలోమీటర్లు నిర్మిస్తారు. అలాగే NH16ని అనుసంధానం చేస్తూ 13.8 కిలోమీటర్ల 4 లైన్ రహదారి నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. 2025 నాటికి కార్యకలాపాలు ఇక్కడ ప్రారంభమవుతాయి అనేసి అంచనా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి. దీనిని తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి కరివెనా దగ్గర ఈ ప్రాజెక్ట్ ని నిర్మించారు. అయితే దీనికి 2015వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు ఈయన శంకుస్థాపన చేయటం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే జూరాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ జూరాల ప్రాజెక్ట్ దగ్గర కృష్ణా నది ఏదైతే ఉందో, ఈ కృష్ణా నది నుంచి దాదాపు 70 TMCల వరద నీటిని ఎత్తిపోయటం లక్ష్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఇటు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వికారాబాద్, నల్గొండ, అలాగే రంగారెడ్డి ఈ అన్ని జిల్లాల్లోనూ తాగునీరు సాగునీరు అందించేటటువంటి లక్ష్యంతో దీనిని నిర్మించారు. అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మొదటి దశలోనేమో నీటిని తరలించడానికి పంప్ హౌస్లు, జలాశయాలు, పైప్ లైన్లు, కాలువలు ఇలాంటి వాటి అన్నింటిని నిర్మిస్తారు. 2వ దశలోనేమో ఈ సాగునీటిని అందించటం కోసం ఏవైతే కాలువలు అవసరమవుతాయో అవి, ఇతర సదుపాయాలు ఏవైతే అవసరమవుతాయో అవి, వాటిని నిర్మించటం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్కి జాతీయ హోదాని అందించండి అన్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి కోరితే జాతీయ హోదా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ దానికి ఇంకొక విధంగా సహాయం చేస్తాము. దీనికి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకం ఏదైతే ఉందో
దీని ద్వారా 60:40 నిష్పత్తిలో, అంటే ఇక్కడ 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంకొక 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ వీళ్ళ మధ్య జరిగినటువంటి ఒప్పందం అనమాట. అంటే ఏ ప్రాజెక్ట్కి కూడా ఇంకా జాతీయ హోదాను మేము ఇవ్వము అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, వ్యవసాయ ప్రయోజనాల కోసం రైతులకి డ్రోన్లను అద్దెకి ఇచ్చేందుకు ప్రవేశపెట్టినటువంటి ఏ పథకాన్ని ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు అంటే ఏ పథకం? డ్రోన్ దీదీ యోజన్ అన్నటువంటి పథకం. అలాగే భారతదేశ స్థూల దేశీయోత్పత్తి లేదా జీడిపి వృద్ధి రేట్ అనేది ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ఏదైతే త్రైమాసికం అన్నటువంటిది ముగిసిందో అందులో ఎంత శాతంగా నమోదైందంటే 7.6%. నెక్స్ట్ చూడండి, 2024 T20 ప్రపంచ కప్కి అర్హత సాధించినటువంటి 2 ఆఫ్రికా దేశాలేవి అంటే నమీబియా అలాగే ఉగాండా. నెక్స్ట్ చూడండి, ఫోర్బ్స్ మ్యాగజైన్ 15 మందితో విడుదల చేసినటువంటి 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి 3 భారతీయులు ఎవరు అంటే ఒకరు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైనటువంటి నందన్ నీలేకని, రెండవ వ్యక్తి డిఎల్ఎఫ్ మాజీ చైర్మన్ అయినటువంటి కేపీ సింగ్ దేవ్, మూడవ వ్యక్తి జిరోదా సహ వ్యవస్థాపకుడైనటువంటి నిఖిల్ కామత్. వీళ్ళ 3 కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. నెక్స్ట్ చూడండి, నౌకాదళ ఉప అధిపతిగా వైస్ అడ్మిరల్ అయినటువంటి దినేష్ కే త్రిపాఠి ఈయన నియమితులయ్యారు. అలా ఇప్పటిదాకా సంజయ్ జే సింగ్ ఈయన వైస్ అడ్మిరల్ పదవిలో ఉంటే అతను పశ్చిమ నౌకాదళ కమాండ్కి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్గా వెళ్లబోతూ ఉన్నారు. భారత నౌకాదళ ఉప అధిపతిగా దినేష్ కే త్రిపాఠి ఆయన స్థానంలో నియమితులయ్యారు. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది, ఒకసారి చూడండి. రీసెంట్గా ప్రిజన్స్ మరియు కరెక్షనల్ సర్వీసెస్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? అలాగే జబా అన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో ఈ నవలని లాంచ్ చేసినటువంటి పర్సన్ ఎవరు? అలాగే ర్యాంప్ కింద కొన్ని సబ్ స్కీమ్స్ని రీసెంట్గా లాంచ్ చేయటం జరిగింది, అందులో ఒక ఆప్షన్ని ఎంచుకోవాలి ఇక్కడ. అలాగే ఇక్కడ మనం గమనిస్తే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి లీడర్షిప్ చేంజ్ గురించి అజిటేషన్ చేసి రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు అన్నటువంటిది ఆన్సర్ చేయండి. అలాగే నేషనల్ ఫార్మర్స్ డేని ఏ రోజున జరుపుకుంటారు? 5 క్వశ్చన్స్కి కూడా కమెంట్స్ ఆన్సర్ సెక్షన్లో ఇవ్వండి. నేను వీటి కరెక్ట్ ఆన్సర్స్ రేపు చెప్తాను. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.